పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. నెల్లూరు జిల్లాలో హాట్గా మారుతున్నాయి రాజకీయాలు. నెల్లూరు తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాలో వైరల్గా మారింది ఎంపీ వేమిరెడ్డి వ్యాఖ్యలు. ప్రధానంగా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి నుంచి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి పిలుపొచ్చింది. అయితే వైఎస్ జగన్ పిలిచారంటూ క్లారిటీ ఇచ్చారు ఎంపీ వేమిరెడ్డి. రాజ్యసభ ఎంపీ అయోధ్య రామిరెడ్డి ద్వారా జగన్ పిలిచారంటూ ప్రచారం కూడా జరుగుతుంది. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్ అండగా ఉన్నారని, తెలుగుదేశం పార్టీని విడిచి రాలేనని చెప్పారు ఎంపీ వేమిరెడ్డి. ఈ నేపథ్యంలో జగన్ను కలిసేందుకు నిరాకరించారని స్పష్టంగా ఇచ్చారు వేమిరెడ్డి. అయితే మంత్రివర్గ విస్తరణలో సతీమణి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డికి చోటు దక్కించుకునేందుకు ప్రభాకర్ రెడ్డి ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. సో జగన్ పిలిచారని ఎంపీ వేమిరెడ్డి ప్రచారం చేసుకుంటున్నారంటూ కూడా తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాలోనే పోస్టులు హల్చల్గా మారుతున్న పరిస్థితులు కనబడుతున్నాయి. మొత్తం మీద నెల్లూరు రాజకీయం ఏ విధంగా వెళ్తుంది? సో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నుంచి ఎంపీ వేమిరెడ్డికి పిలుపొచ్చిందా? సో ఇదే అంశాన్ని ఆయన సున్నితంగా తిరస్కరించారా? మధ్యలో ఆళ్ల అయోధ్య రామిరెడ్డికి సంబంధించినటువంటి వ్యవహారం ఎంతవరకు ఉంది? అయితే ప్రధానంగా సతీమణికి మంత్రివర్గ విస్తరణలో ఛాన్స్ దక్కించేందుకు ఈయన ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు? ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పిన అసలు నెల్లూరు రాజకీయాల్లో ఏమవుతుంది? సో ఎంపీ వేమిరెడ్డికి మాజీ ముఖ్యమంత్రి నుంచి పిలుపొచ్చింది అనే పోస్టు మాత్రం హల్చల్గా మారుతున్న పరిస్థితులు కనబడుతున్నాయి. పూర్తి అప్డేట్స్ ఏంటి? నెల్లూరు రాజకీయాలు హాట్ గా మారాయి. ఏదైతే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, నెల్లూరు ఎంపీగా ఉన్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి నుంచి పిలుపు అందింది అనే ఒక సమాచారం నెల్లూరు టీడీపీ రాజకీయాల్లో గుప్పుమంది. నెల్లూరు టీడీపీ సోషల్ మీడియాలో కూడా హల్చల్ అవుతుంది. ఏదైతే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి 2019 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరారు, రాజ్యసభ సభ్యుడిగా కొనసాగారు. అయితే 2024 ఎన్నికలకు ముందు ఆయన టీడీపీలో చేరారు, టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. అటు కోవూరు అసెంబ్లీతో పాటు నెల్లూరు ఎంపీగా పోటీ చేశారు. కోవూరు ఎమ్మెల్యేగా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గెలిచారు. అయితే గెలిచిన తర్వాత ఆయన జిల్లా రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి నుంచి నేరుగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి పిలుపు వచ్చిందనే ఒక సమాచారం నెల్లూరే కాదు టీడీపీ సోషల్ మీడియాలో హల్చల్ అవుతుంది, వైరల్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ రెండు సంవత్సరాల కాలం అయింది టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చి. ఇలాంటి పరిస్థితుల్లో జగన్ పిలిచారా లేదా అనే అంశంగా ఒక పెద్ద చర్చకు వచ్చింది. అయితే ఇటీవల కాలంలో వేమిరెడ్డి మాట్లాడుతూ అయోధ్య రామిరెడ్డి ద్వారా జగన్ నన్ను పిలిచారంటూ ఆయన ఓ క్లారిటీ ఇచ్చారు. అయితే జగన్మోహన్ రెడ్డి అయోధ్య రామిరెడ్డికి, అయితే జగన్ మధ్యవర్తిగా ఉన్న అయోధ్య రామిరెడ్డికి నేను చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ నన్ను బాగా చూసుకుంటున్నారు, నాకు ఎలాంటి ఇబ్బంది లేదు, నేను పార్టీ మారే పరిస్థితి లేదు, నాకు పార్టీ మారాల్సిన అవసరం లేదంటూ ఆయన ఓ క్లారిటీ ఇచ్చారు. అయితే ఇక్కడ ప్రధానంగా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన సోషల్ మీడియా ఎక్కడ కూడా ఈ విషయాన్ని ప్రస్తావించలేదు. అయితే నెల్లూరుకి సంబంధించి నెల్లూరు ఎంపీగా ఉన్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అలా చెప్పుకున్నారంటూ టీడీపీ సోషల్ మీడియాలో వైరల్ చేయడం ఒకంత ఆశ్చర్యానికి గురి చేస్తుంది. అయితే సుదీర్ఘంగా ఏదైతే పారిశ్రామికవేత్తగా జిల్లా రాజకీయాల్లో సుపరిచితుగా అపర దానకరుడిగా పేరు పొందిన వేమిరెడ్డి తన భార్య ప్రశాంతి రెడ్డి మంత్రి పదవి కోసమే ఇలా చేశారంటూ టీడీపీలో మరో వర్గం ఆరోపిస్తుంది. ఇప్పటికే నెల్లూరు జిల్లాలో ఉన్న 10 అసెంబ్లీ సీట్లలో 10 టీడీపీ కూటమి గెలిచింది. అయితే ఇక్కడ నుంచి మంత్రి పదవి రేసులో భారీ పోటీ ఉంది. ఒకవైపు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మరోవైపు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డితో పాటు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి రేసులో ఉన్నారు. ఏదైతే జగన్ పిలిచారు అనే అంశం ద్వారా నేరుగా మంత్రి పదవి దక్కించుకోవడానికి వేమిరెడ్డి ఇలా చేశారంటూ టీడీపీ సోషల్ మీడియాలో అంటే కిరణ్, ప్రధానంగా వైసీపీ నుంచి మళ్ళీ పిలుపు వచ్చింది, మళ్ళీ ఒక ఆఫర్ వచ్చింది, వచ్చి కలవమన్నారు. ఇలాంటి అంశాలు అయితే ఒకవేళ ఆఫర్ వచ్చినా మేము వెళ్ళలేదు అని చెప్పుకునేటువంటి ప్రయత్నమా ఇది? అలా అనుకోవచ్చా? ఇక్కడ ప్రధానంగా వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిని క్యాబినెట్ లోకి తీసుకుంటారు అంటూ గత కొన్ని నెలలుగా నెల్లూరు జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే నెల్లూరు జిల్లా నుంచి ఈ మంత్రి పొంగూరు నారాయణతో పాటు ఆనం రామనారాయణ రెడ్డి కూడా మంత్రి పదవిలో ఉన్నారు. అయితే ఇక్కడ ప్రధానంగా క్యాబినెట్ విస్తరణ జరిగితే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డికి మంత్రి పదవి అవకాశం లభించే అవకాశం. ఇక్కడ వేమిరెడ్డితో పాటు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డితో పాటు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సుదీర్ఘకాలం టీడీపీలో ఉన్నారు. టీడీపీ హార్డ్ కోర్ ఫ్యాన్ ఆయన, గతంలో మంత్రి పదవి చేసిన నేపథ్యం ఉంది, ఎమ్మెల్యేగా గెలిచిన అనుభవం ఉంది. అలాంటి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిని పక్కన పెట్టి నేరుగా ఆనం రామనారాయణ రెడ్డి క్యాబినెట్ లకి తీసుకున్నారైతే పునర్వ్యవస్థీకరణలో
మంత్రి పదవులు మారే అవకాశాలు ఉన్నాయి. పలు రకాల పేర్లు తెరపైకి వచ్చాయి. అయితే ఇలాంటి పరిస్థితుల్లో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి జగన్ పిలిచారు అనే అంశాన్ని క్లారిటీ ఇచ్చారు. నేరుగా జగన్ నుంచి తనకు పిలుపు వచ్చింది, తనను పార్టీలకు ఆహ్వానించిన మాట వాస్తవమే అంటూ వేమిరెడ్డి క్లారిటీ ఇవ్వడంతో ఇది సోషల్ మీడియాలోనే కాదు టీడీపీ వర్గాల్లో కూడా హల్చల్ చేస్తుంది. ఇది ఒక తెగ వైరల్ అయింది. ఎందుకంటే ఇక్కడ టీడీపీలో మరో వర్గం వాదనని ఒకసారి మనం పరిశీలిస్తే 2 సంవత్సరాల కాలమే 2 సంవత్సరాలు మాత్రమే టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చేయింది. ఇలాంటి పరిస్థితుల్లో ఒకవేళ జగన్ నేరుగా అయోధ్య రామిరెడ్డి ద్వారా పిలిచినా కూడా జగన్ పార్టీలో చేరరు అని జగన్ కు క్లారిటీ ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో జగన్ ఎందుకు పిలుస్తారు అంటూ టీడీపీకి సంబంధించిన నేతలు కూడా ప్రశ్నలు వేస్తున్నారు. ఇలాంటి పరిస్థితులు ఏదైతే కిరణ్ ఒకవేళ అంటే వేమిరెడ్డి చేసినటువంటి ట్వీట్ తెలుగుదేశం పార్టీ అధిష్టానమే ఏ విధంగా పరిశీలించేటువంటి ఛాన్స్ ఉంటుంది అనుకోవచ్చు? అంటే పాజిటివ్ నెగిటివ్ ఈ రెండిట్లో ఏది తీసుకునేటువంటి అవకాశం ఉండొచ్చు? సిరాజ్, ఇక్కడ రాజకీయాల్లో పాజిటివ్ అవుతుందా నెగిటివ్ అవుతుందా అనే అంశాన్ని మనం ఇప్పటికిప్పుడు చెప్పలేము. అది ఒక్కోసారి బూమ్రాంగ్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. ఎందుకంటే 3 సంవత్సరాల కాలం ఉంది. అందులో ఎన్నికలకు 6 నెలలు లేదా సంవత్సర కాలం ముందు నుంచి రాజకీయ ఫిరాయింపులు మొదలవుతాయి. ఈ టీడీపీ నుంచి వైసీపీకి, వైసీపీ నుంచి టీడీపీకి ఎన్నికల ముందు కాలం మాత్రమే, కేవలం ఎన్నికల్లో 6 నెలల ముందు నుంచే ప్రారంభమైతే ఎన్నికల చివరి నాటికి వచ్చేలోపు ఈ ఫిరాయింపులు ఊపందుకుంటాయి. అలాంటి పరిస్థితుల్లో దాదాపు 3 సంవత్సరాలు టీడీపీ కూడా అధికారంలో ఉంటుందని తెలిసి జగన్ ఎలా పిలుస్తారంటూ టీడీపీకి సంబంధించిన నేతలే ప్రశ్నించడం ఇక్కడ కొత్తమెరుపైతే తన భార్య తన సతీమణి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డికి మంత్రి పదవి ఇప్పించుకోవడానికి మాత్రమే ఒక గేమ్ ప్లాన్ చేశారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అంటూ టీడీపీ సోషల్ మీడియాలో కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఇది ఒక చర్చ నడుస్తుంది. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పారిశ్రామికవేత్త, సుదీర్ఘకాలం రాజకీయాలు చేస్తున్న నేత, రాజకీయాల్లో మంచి పేరు సంపాదించిన నేతలో వేమిరెడ్డి ఒకరు. వేమిరెడ్డి ఇలా ఎందుకు చేస్తారంటూ మరో వర్గం ప్రశ్నించింది. మొత్తానికి జగన్ పిలిచారా లేదా అనే అంశం పైన అయితే వేమిరెడ్డి జగన్ పిలిచారు అయోధ్య రామిరెడ్డి ద్వారా అంటూ క్లారిటీ ఇచ్చారు. మరోపక్క క్యాబినెట్ రేస్ లో వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఉన్నారు. వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డికి మంత్రి పదవి దక్కుతుందా లేదా అనేది మరికొంతకాలం వేచి చూడాలి. క్యాబినెట్ విస్తరణ ఇప్పటికిప్పుడు జరిగే అవకాశాలు ఉన్నాయని మనం చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే గత కొంతకాలంగా క్యాబినెట్ విస్తరణ జరుగుతుంది అంటూ ఊహాగానాలు వచ్చినప్పటికీ కూడా ఇప్పటికీ క్యాబినెట్ ఎక్కడ పునర్వ్యవస్థీకరించలేదు, క్యాబినెట్ లో కొత్త వారిని చేర్చుకోలేదు. మరికొంతకాలం చంద్రబాబు నాయుడు మంత్రుల్లో మార్పులు చేసుకోండి, చేర్పులు చేసుకోండి, మంత్రుల పనితీరు మార్చుకోండి అంటూ పదే ఆయన చెబుతున్నారు. అయితే ప్రస్తుతానికైతే క్యాబినెట్ విస్తరణ మేరకు మాత్రమే క్యాబినెట్ లకి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డికి అవకాశం కోసమే ఇలా చేశారు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి చేశారంటూ టీడీపీ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవ్వడం ఆశ్చర్యకరమైన అంశాన్ని స్పష్టంగా చెప్పొచ్చురా. రైట్ కిరణ్, థ్యాంక్ యూ. నెల్లూరు జిల్లాలో మాత్రం రాజకీయాలు హాట్గా సాగుతున్నాయి. ప్రధానంగా నెల్లూరు తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాలో వైరల్గా మారుతుంది ఎంపీ వేమిరెడ్డి వ్యాఖ్యలు. ప్రధానంగా వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నుంచి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి పిలుపొచ్చింది అనేటువంటి విషయం మాత్రం కొంతవరకు రాజకీయ ప్రకంపలు రేపుతుంది. వైఎస్ జగన్ పిలిచారంటూ క్లారిటీ ఇస్తున్నారు ఎంపీ వేమిరెడ్డి. అయితే రాజ్యసభ ఎంపీ అయోధ్య రామిరెడ్డి ద్వారా జగన్ పిలిచారంటూ కూడా ప్రచారం జరుగుతుంది. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్ అండగా ఉన్నారని, తెలుగుదేశం పార్టీని విడిచి రాలేనని చెప్పినట్లుగా మాత్రం వేమిరెడ్డి ప్రచారం చేస్తున్నారు. సో జగన్ను కలిసేందుకు నిరాకరించానంటూ కూడా ఆయన స్పష్టతనిచ్చేటువంటి ప్రయత్నం చేశారు. సో ఈ నేపథ్యంలో ఒకవైపు మంత్రివర్గ విస్తరణలో సతీమణి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డికి చోటు దక్కించుకునేందుకు కూడా ప్రభాకర్ రెడ్డి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి. నెక్స్ట్ జరిగేటువంటి క్యాబినెట్ విస్తరణలో నెల్లూరు జిల్లా నుంచి మహిళా ప్రాతినిధ్య కోటాలో సో ప్రశాంతి రెడ్డికి ఎలాగైనా అవకాశం కల్పించాలంటూ కూడా ఆయన పదే అధిష్టానం వైపు కూడా మొగ్గు చూపేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఈ నేపథ్యంలో జగన్ పిలిచారని ఎంపీ వేమిరెడ్డి ప్రచారం చేసుకుంటున్నారంటూ కూడా సొంత పార్టీ తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాలోనే పోస్టులు తాజాగా హల్చల్ అవుతున్న పరిస్థితులు కనబడుతున్నాయి.